ఢిల్లీకి సంబంధించిన తొక్కిసలాటల నిన్న ఒకే పేరుతోటి ఉన్న 2 రైళ్లు వేరే వేరే ప్లాట్ఫామ్లోకి రావడం వల్ల జనాలు కన్ఫ్యూజ్ అయ్యి ఈ తొక్కిసలాట జరిగి నిన్న 15 మంది అన్నారు, ఇంకా 3 కూడా చనిపోయారు. మొత్తం 18 మందికి చేరుకున్నది. కుంభమేళా వెళ్ళే వారి కోసం గంటకు 1500 సాధారణ టికెట్ల చొప్పున జారీ చేయడంతో వారంతా ప్లాట్ఫామ్ పైకి చేరుకున్నారు. ఇది రైల్వే స్టేషన్లో రద్దీకి కారణమైంది. రాత్రి 9:55 సమయంలో ఈ తొక్కిసలాట జరిగింది. ప్రయాణికుల వస్తువులు ప్లాట్ఫామ్పై చెల్లాచెదురుగా పడున్నాయని సహాయక సిబ్బంది చెప్పారు. ఏమైందంటే రైలు వేరే రైలే, ప్లాట్ఫామ్ వేరేది, అయితే పేరు ఒకటే. ఇది ఇంకా వారం 10 రోజులు అయితే కుంభమేళా అయిపోతుంది. 144 సంవత్సరాల తర్వాత వచ్చే కుంభమేళా, మహాకుంభమేళా త్రివేణి సంగమంలో ఇప్పుడు స్నానం చేస్తే ఎక్కలేని పుణ్యం వస్తుందని చెప్పేసి ఏదైతే చెప్పారో జనాలు అందరూ కూడా ఆ కుంభమేళా పుణ్యస్నానాల కోసం ఎగబడతా ఉన్నారు. రోజుకు వారంలో 2-3 తక్కువ 2-3 ఘటనలు జరుగుతున్నాయి ఇట్లాంటి తొక్కిసలాటలు. అయితే ఆ ప్రయాగ్రాజ్కు వెళ్ళాల్సిన రైళ్ళ సంబంధించిన సమాచారం సరిగ్గా లేక, అనౌన్స్మెంటు సరిగ్గా లేక, కుంభమేళకి వెళ్ళే రైలుకు పెట్టిన ఏదైతే ప్రత్యేక సర్వీస్ నడిపిస్తారో దాని పేరు, ఇంకో రైలు సర్వీస్ పేరు 2 ఒకటే ఉండడం వల్ల వేరే ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన రైలును కుంభమేళకు పోయే రైలే అనుకొని జనాలందరూ ఈ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి ఆ ప్లాట్ఫామ్ మీద పోవడానికి ఎగబడ్డారు. ఆ రైల్వే మెట్లు కావచ్చు, ఆ బ్రిడ్జ్ కావచ్చు ఇరుకుగా ఉండడం వల్ల ఒకళ్ళొక రైలు వెళ్ళిపోతామని చెప్పేసి స్పీడ్గా వెళ్ళి తొక్కిసలాట తోసుకొని 15 మంది చచ్చిపోయారు. ఇగో కుంభమేళా జరిగే ప్రయాగ్రాజ్కు వెళ్లాల్సిన రైళ్ల పేర్లు ఒకేలా ఉండడంతో ప్రయాణికులు అయోమయానికి గురి కావడం, ప్లాట్ఫామ్ నెంబర్ను ప్రకటించిన వెంటనే అది మారిందని భావించిన జనం ఒక్కసారిగా తోసుకురావడంతోనే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట చోటు చేసుకుంది. మరోవైపు వారికి వ్యతిరేక దిశలో ఇరుకైన పాదచారుల వంతెనపై నుంచి వచ్చిన జనం జారి కింద ఉన్న వారిపైన పడడంతో ఈ ప్రమాదం జరిగింది. ఒకరి మీద ఒకరు పడ్డరు, తొక్కిసలాట నూకేసుకొని 15 మందికి గాయాలైనాయి. మొత్తం 15 మంది నిన్న తేలింది. మొత్తం 18 మంది చచ్చిపోయారు, 27 మందికి గాయాలైనాయి. ఇలా చిన్నపిల్లలు, మహిళలు కూడా ఉన్నారు, చిన్న పిల్లలు. కుంభమేళాకు వెళ్ళే వారితో శనివారం రాత్రి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లోని 14, 15వ ప్లాట్ఫామ్లు కిక్కిరిసిపోయి ఉన్నాయి. 14వ నెంబర్ ప్లాట్ఫామ్కి ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ రావాల్సి ఉంది. అయితే అదే సమయంలో ప్రయాగ్రాజ్ స్పెషల్ రైలు 12వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. 2 రైళ్ళు, 2 వేర్వేరే ప్లాట్ఫామ్లు, 2 వేర్వేరే రైళ్ళు, పేరు మాత్రం ఒకటే. ఒకటేమో ప్రయాగ్రాజ్ స్పెషల్, ఇంకోటేమో ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్. రెండు వేర్వేరు ప్లాట్ఫామ్ మీదకి వస్తాయి. కుంభమేళకు పోయేది 2 కుంభమేళకే పోతాయి. కానీ ఏమైందంటే పేరు ఒకటే ఉండేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ మారిందేమో అని చెప్పేసి ఈ ప్లాట్ఫామ్ 14వ నెంబర్ మీకు వెళ్ళి 12వ నెంబర్ ప్లాట్ఫామ్కి అందరూ ఉరికేసరికి ఆ ఇరుకైన ఆ బ్రిడ్జీలు, ఇరుకైన ఫుట్ ఓవరు, ఇరుకైన దారి వల్ల ఒకరి మీద ఒకరు పడి పాపం జనమంతా కూడా ప్రాణాలు కోల్పోయారు. అంటే సేమ్ పేరు ఉండడం ఒక తప్పు అయితే రైల్వే స్టేషన్లు పెద్దగా లేకపోవడం, ఇరుకిరుకు ఉండడం, సౌకర్యాలు కల్పించకుండా ఇలాంటి భారీ కార్యక్రమాలు పెట్టుకునే గవర్నమెంట్కి సంబంధించిన ఏదైతే ఉందో ఆ ఏర్పాట్లు, దానివల్ల అమాయక జనాలు చచ్చిపోతూ ఉన్నారు. ఇంకో వార్త కూడా ఆంధ్రజ్యోతిలో మనం ఇసుకకు సంబంధించి పెద్దపల్లి జిల్లాలోని తాడిచెర్ల